ఇండస్ట్రీలో హిట్స్ కామన్, ఇక ఫ్లాప్స్ వెరీ కామన్. కానీ ఆ హిట్ సినిమానే నా సినిమాని ఫ్లాప్ చేసేసింది అని తెగ బాధపడిపోతున్నాడు ఈ బాలీవుడ్ వెస్టైల్ యాక్టర్. ఆ ఒక్క సక్సెస్ నా కలల్ని చిదిమేసింది అంటూ తన సినిమా డిజాస్టర్ గూర్చి ఇలా మనసులోని మాటని చెప్పేస్తున్నాడు ఈ సీనియర్ యాక్టర్. సయారా, తన్వి ది గ్రేట్ రెండు ఒకే రోజున బాక్స్ ఆఫీస్ ని పలకరించాయి. సయారా సాలిడ్ టాక్ తో 500 కోట్లు కొల్లగొడితే తన్వి ది గ్రేట్ మాత్రం సోదిలో లేకుండా పోయింది. శుభాంగి దత్ చేసిన పర్ఫార్మెన్స్, అనిత్ వడ్డ రొమాన్స్ ముందు ఎందుకు పనికి రాకుండా పోయింది. దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా పట్టుమని 10 కోట్లను కూడా వెనుకేసుకోలేకపోయింది. ఇప్పుడు అదే విషయాన్ని చెబుతూ 400 థియేటర్స్ లో తన్విని ఆడిస్తున్నా ప్రేక్షకులు ఒక ప్రేమ కథను చూసేందుకు సిద్ధంగా ఉండడంతో ఈయన ఎమోషనల్ డ్రామాకు దూరంగా ఉండిపోయారు. ఏడాది పాటు స్క్రిప్ట్, సంగీతం కోసం సంవత్సర కాలం అన్నీ వృధా అయిపోయాయి. ఒక హిట్ మూవీకి పోటీగా వెళ్లినప్పుడు పరిస్థితులు ఒక్కోసారి ఎంత దారుణంగా ఉంటాయో తన్వి ద్వారా తెలుసుకున్నానని వాపోయాడు డైరెక్టర్ అనుపమ్. మొదటిసారిగా 2002లో ఓం జై జగదీష్ అనే మల్టీ స్టారర్ తీసి ఫ్లాప్ ని మూటగట్టుకున్న అనుపమ్ దాదాపు 23 ఏళ్ల తర్వాత కూడా తన్వి ది గ్రేట్ తో అదే రిజల్ట్ ఫేస్ చేయడంతో సో సాడ్. నటుడిగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న అనుపమ్ లేటెస్ట్ గా కార్తికేయ 2లో నటించాడు కూడా. ఏది ఏమైనా కమర్షియల్ సినిమాలకే కాసులు కురిపించే ఈ రోజుల్లో తన్వి ది గ్రేట్ లాంటి ఇన్స్పిరేషనల్ సినిమా తీయాలనుకోవడం అనుపమ్ చేసిన పెద్ద మిస్టేక్. For more videos like this, subscribe Big TV channel.